శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దుర్గాదేవి యొక్క విశేషమైనటువంటి 32 నామాల గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వాటిని శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి అని చెప్తాము. అయితే దుర్గాదేవిని పూజించడం వల్ల దుర్గములు తొలగిపోతాయి అంటాం. అంటే సహజంగానే దుర్గాలంటే గనక మనకి ఆపదలు, ఎటువంటి ఆపదల నుంచైనా కూడా మనం రక్షించేటువంటిది అమ్మ. కాబట్టి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి 32 నామాలు ఎక్కడైతే చెప్పబడతాయో అక్కడ ఆపదలన్నవి ఉండవు అని పెద్దవాళ్ళు చెప్తారు. ఒక్కసారి ఆ నామాలు ఏంటో చెప్పుకుందామండి. దుర్గా దుర్గాతిశమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానదా, దుర్గదైత్యలోకదవానలా, దుర్గమా దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా, దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసిని, దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసురసంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరి, దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గధారిణి. నామావళిమిదం యస్తు దుర్గాయాసు ధీమానవః పఠేత్ సర్వభయాన్ ముక్తో భవిష్యతి న సంశయః. శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః. శ్రీమాత్రే నమః.